హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి నా మార్నింగ్ మినీ వ్లాగ్ అండి. సో మార్నింగ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇడ్లీ అయితే ఆల్మోస్ట్ అయితే కుక్ అయిపోయింది. ఇంకో 2 మినిట్స్లో అయితే కంప్లీట్గా అయిపోతుంది. చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ ఉంటే చాలా బాగుంటుంది కదా. అందుకోసం అనేసి ఇక్కడ పల్లీలు, కొన్ని పుట్నాలు, అలాగే పచ్చిమిర్చి ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఇవి బాగా వేడిగా ఉన్నాయి. కాస్త చల్లారిన తర్వాత ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేయాలి. సో ఇంకా ఈరోజు సండే కాబట్టి ఇక్కడ మా హస్బెండ్ అయితే ప్రాన్స్ అయితే తీసుకొచ్చారండి. సో చూడండి, ప్రాన్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా బాగా స్మెల్గా ఉంటాయి కదా, అందుకనేసి దీన్ని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇక్కడ దీంట్లోంచి వెయిన్స్ అయితే తీసేయాలన్నమాట. ఈ వెయిన్స్ తీయడం ఒక పెద్ద పని. సో ఎందుకంటే చాలా టైం అయితే పడుతుంది. ఒక ½ అన్ అవర్ టు 1 అవర్ అయితే కంపల్సరీగా పడుతుంది. సో ఇవైతే 1 kg అనమాట. సో దానికి తగ్గట్టు ఇంకా నాకైతే టైం అనేది 1 అవర్ అయితే కంపల్సరీ పడుతుంది అనమాట. ఇంకా అందుకనేసి బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ అయితే తినేసిన తర్వాత చేద్దామనేసి అవి ఇంకా వాటర్లో వేసి పక్కకైతే పెట్టేశాను. ఇంకా పిల్లల కోసమని మిల్క్ అయితే వేడి చేశాను. కానీ ఇంకా మా పాప అయితే మిల్క్ అయితే తాగట్లేదండి. చిన్న పాప అయితే అస్సలు లేవలేదు. ఇంకా కొంచెం తనకి ఫీవరిష్గా ఉంది, కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అలాంటివి అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ తనని లేపి బ్రేక్ఫాస్ట్ చేయించేసి సో తర్వాత నేనైతే ఆ వర్క్ అయితే చేసుకుంటానండి. సో తర్వాత నేను ప్రాన్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూపిస్తాను.